ఈ అమ్మాయికి నేను 3 ఇయర్స్ అయింది తినక మ్యారేజ్ అయ్యి ఈ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాను వచ్చింది. ఎప్పుడు వచ్చావు నువ్వు? జూలైలో వచ్చింది. దానికి ముందు మేలో వచ్చింది. తర్వాత కొన్ని టెస్టులు చేసాము. జూలైలో డిటెక్ట్ అయింది ఏంటంటే రెండోట్లో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని ఇచ్చారు ప్రిలిమినరీ టెస్ట్లో కదా. సో అప్పుడు నేను ఏం చెప్పాను, లాప్రోస్కోపీ చేసుకుంటే మనకు తెలుస్తుంది ట్యూబల్ బ్లాక్ ఉందా లేదా అన్నది. దాన్ని బట్టి న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అన్నది చెప్పాను. ఓకే, ఇప్పుడు తను లాప్రోస్కోపీకి కొంచెం మనీ అది అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్పి ఆగిపోయానంది. టెస్ట్లు చూస్తే అబ్బాయి బేసిక్ స్పర్మ్ టెస్ట్ కూడా చేయించుకోలేదు. బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాడా మీ ఆయన? లేదు. స్పర్మ్ టెస్ట్ చేయించుకున్నాడా? లేదు. నువ్వు చేసిన ట్యూబ్ టెస్ట్కి పెయిన్ వచ్చిందా? నువ్వు చేయించుకున్నావు కదా, చాలా ఎక్కువ పెయిన్ వచ్చింది. అది బాగాలేదు. ఇప్పుడు లాప్రోస్కోపీ చేయాలి. లాప్రోస్కోపీకి నీకు అసలు పెయిన్ తెలియదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ అ సర్జరీ కదా. నీకు ప్రిలిమినరీగా నువ్వు మళ్ళీ బ్లడ్ టెస్టులు చేసుకుని మధ్య డాక్టర్ గారు అది చూసుకొని చిన్న కట్స్ 2 or 3 వచ్చి చేస్తాం లాప్రోస్కోపీ. ఆల్దో ద ప్రొసీజర్ ఈస్ పెయిన్లెస్, ఇట్ ఈస్ అ సర్జరీ. సో షీఈస్ అండర్ గోయింగ్ సర్జరీ ఆల్సో. కానీ ఎందుకు చేయించుకోలేదు మీ ఆయన టెస్ట్? పీరియడ్స్ ఇవన్నీ నీకు ఇలా అవుతుంది కదా, ఫస్ట్ ఈ అమ్మాయి అంతా క్లియర్ చేసుకున్నాక అప్పుడు చేయించుకుంటాడంట. అదేమైనా లాజికలా? అదేమైనా పెయిన్ఫుల్ టెస్ట్ అప్పుడు అబ్బాయికి అడిగిన టెస్ట్? అదే నేను చెప్పాను కానీ వినలేదు. అబ్బాయిలకి బయటకు సిమ్టమ్స్ ఏం తెలియదు. పీరియడ్స్ రావు కదా, మీకు హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, స్పర్మ్ కౌంట్ బాగుందా లేదా, క్వాలిటీ బాగుందా లేదా ఎలా తెలుస్తుంది అబ్బాయిలది? తెలీదు. 0 స్పర్మ్ కౌంట్స్ ఉన్నా కూడా తెలియదు బయటికి. చిన్న టెస్ట్ చేసుకోవడంలో ఏంటమ్మా అది? మీ వైఫ్ మీకు రెస్పెక్ట్ కూడా చేయాలి కదా. అంటే అబ్బాయిలా పుట్టేస్తే అయిపోతుందా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. మెన్ విమెన్ ఎప్పటికీ ఈక్వల్ అవుతారు? నువ్వు ఎన్ని టెస్ట్లు అమ్మాయికి మనం చేయమంటున్నాము. సింపుల్ స్పామ్ టెస్టో లేకపోతే ఒక షుగర్ టెస్టో ఏది చేయించుకోలేదే అబ్బాయి ఇప్పుడు దాకాను. యాజ్ అ రొటీన్ మనం హెచ్బిఎంసీ చేస్తుంటే ఎంతమందికి పాజిటివ్స్ వస్తున్నాయి కళ్యాణ్? డయాబెటిక్స్ ఎంతమంది డిటెక్ట్ అవుతున్నారు తెలుసా? 10 మందిలో 2-3 మెన్కి డయాబెటీస్ అని తెలుస్తుంది ఇవాల్యుయేషన్లో, ఇన్ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్లో.